అందరికీ నమస్కారం. నిన్న పలాస మున్సిపాలిటీలో మంత్రినైన అహంకారంతో సీదిరి అప్పలరాజు చేసిన దౌర్జన్యకాండ, అది మా పార్టీకి చెందిన 4 అభ్యర్థులను ఎత్తుకు వెళ్లి వాళ్ళని భయానో నయానో ఒప్పించి కండవేసిన సంగతి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తెలుసు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా విజయవంతంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాం చెప్పుకుంటున్న పోలీస్ బాస్ గారు వీటికి ఏమని సమాధానం చెప్తారో, ఎన్నికల్లో ఎక్కడ ఇబ్బందులు రాకుండా టెక్నికల్ గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నామని చెప్తున్నా స్టేట్ ఎన్నికల కమిషన్ దీనికి ఏమని సమాధానం చెప్తుందో అడుగుతున్నానండి. అధికార పార్టీకి చెందిన బీఫామ్ సబ్మిట్ చేసిన 4 అభ్యర్థుల్ని నయానా భయానా ఒప్పించి అర్ధరాత్రి ఇంట్లోంచి తీసుకెళ్లి కనిపించకుండా చేసి వాళ్ళు కండువాలేసి వదులుతున్నందుకు వీటికి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోదా? ముఖ్యంగా సీదిరి అప్పలరాజుకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ అభ్యర్థుల మీద నమ్మకం లేక తీసుకెళ్లావా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని? నీ ఓటమి మీద ఇప్పటికీ భయం మొదలై తీసుకెళ్లావా ఈరోజు సీదిరి అప్పలరాజు గారిని అడుగుతున్నాను. సిగ్గుపడాలయ్యా. ఒక మంత్రి అనే హోదాలో ఉంటూ ఇంత నీచానికి మున్సిపాలిటీ చేజారిపోతుందని భయంతో ఈరోజు ఇంత నీచానికి నువ్వు ఒడికట్టావే, నిన్ను నీ చుట్టూ ఉన్న అలాంటి వ్యక్తుల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు ఒక మాట అడుగుతున్నాను. రాజకీయాలంటే కొన్ని విలువలతో చేయగలిగేవి. 55 సంవత్సరాలుగా గౌతు కుటుంబం గాని రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి. ఎక్కడైనా ముఖ్యంగా నా తండ్రి గాని నా తాత గాని మా హయాంలో ఎవరి మీద ఇలాంటి దాడులు, ఇలాంటి అనైతిక బరి తెగించిన పనులు చేశామని మిమ్మల్ని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. నిన్న కాక మొన్న రాజకీయాల్లో వచ్చాడు. అంత ముందు వరకు ఒక వైద్యుడిగా అందరికీ తెలుసు. ఈరోజు నడి మంత్రపు సిరన్నట్టు ఈరోజు మంత్రి అహంకారంతో నేనేం చేసినా ఎవడు అడ్డుకోడు, ముఖ్యంగా ఆయన చెప్పినట్టు ఆడుతున్న ఇక్కడ పోలీస్ అధికారులు కళ్ళు అప్పకు చెప్పి చూస్తున్నారు కానీ జరుగుతున్న వాటి మీద కనీసం వాళ్ళు ఏ మాత్రం స్పందన లేదని ఒక దీంతో అధికారుల్ని పోలీసుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈరోజు ఇక్కడ అప్పలరాజు గారు దౌర్జన్యకాండ చేస్తున్నారు. ఆయన భయపడేదేం లేదు. పలాస మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకి అందరికీ ఒకటే చెప్తున్నామండి, ఒకటే మనవి చేస్తున్నాను. 20 నెలల పాలన చూశారు. ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మనకి నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే హక్కు మన ప్రజాస్వామ్య దేశంలో ఉంది. దాన్ని కాలరాసే హక్కు ఎవరికి లేదు, ఏ మంత్రికి లేదు, ఏ సీఎంకి లేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పలరాజు గారు, ఈ జిల్లాలో ఎంతో మంది నాయకులు ఉన్నారండి, వైఎస్ఆర్పీ నాయకులు, ఎవడు ఇలాంటి అరాచక పాలన చేయట్లేదు. మంత్రి పదవి అనేది అభివృద్ధి చేయడంలో చూపించండి, అంతేగాని ప్రజల మీద అరాచకాలు చేయడంలో కాదు. ఈ రోజు ఒక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 4 అభ్యర్థుల్ని తీసుకెళ్లే వెంటనే అర్థమవుతుంది అప్పలరాజు గారు మీరు ఈ రోజు ఈ మున్సిపాలిటీలోని ఓటమికి ఎంత భయపడుతున్నారో. మీ అభ్యర్థుల మీద మీకు నమ్మకం ఉంటే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? అయినా అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నంత కాలం మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో పలాస మున్సిపాలిటీలో ప్రజలకి ఒకటే కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు నచ్చిన పార్టీకి, మీకు ఎవరు సురక్షితంగా ఉంటున్నారో చెప్పిన పార్టీకి ఓటు వేసండి. అంతేగాని గతంలో 20 నెలల క్రితం చేసిన తప్పు దయచేసి చేయొద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వేశారో, లేకపోతే ఇక్కడ ఉన్న అప్పలరాజు గారు మంచి పరిపాలన చూపిస్తానని వేశారో, జరుగుతున్న 20 నెలల పాలన మీకు ఒక ఉదాహరణ. దయచేసి పోలీస్ అధికారులకి, ముఖ్యంగా అన్ని చేస్తున్నామని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్న ఎలక్షన్ కమిషన్ కి ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు పలాస మున్సిపాలిటీలోని నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం వాలంటీర్లు పని చేయకూడదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏ మాత్రం కూడా నేను భయపడటం లేదు. పలాసలోని మా అభ్యర్థుల నైతిక విజయం ఎప్పుడో ప్రూవ్ అయింది మీరు మా వాళ్ళని ఎత్తుకెళ్ళినప్పుడే. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మనవి చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటేసి పలాసలో జరుగుతున్న ఇలాంటి అరాచకాలకి స్వస్తి చెప్పి పలాస మున్సిపాలిటీని సురక్షితంగా ఉండే టీడీపీ చేతిలో పెట్టాలని కోరుకుంటూ మీ గౌతు శిరీష.